ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ వినపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. క్లియర్? ఓకే సార్, క్లియర్, బాగా అనిపిస్తుంది. స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. యా, ఓకే గైస్. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువన్నీ కూడా జనరల్గా ఎలా చేయొచ్చు అనేది మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్. టుడే మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఈ జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనం టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఇవి రియల్ టైంకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు టాలీ ఐ థింక్ ఏపీ తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు అయినా కావచ్చు, చాలా వరకు మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా టాలీని ఉపయోగిస్తాం. 100% టాలీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ బిజినెస్లోనే టాలీ అయితే కంపల్సరీ ఉంటుంది. వాటికి సంబంధించిన జిఎస్టీ ఇన్వాయిసెస్ టాలీ ప్రైమ్లో మనం ఎలా జనరేట్ చేస్తాం, వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకుందాం. ఇప్పుడు పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ, పర్చేజ్ చేసినప్పుడు ఐటమ్స్కి ట్యాక్స్ ఎక్కడ ఇవ్వాలి, వ్యాట్లో ఉన్నప్పుడైతే లెడ్జర్లో ఇచ్చేవాళ్ళం. కానీ టాలీ లేటెస్ట్ వర్షన్లో చూస్తే మనకి లైక్ జిఎస్టీలో చూస్తే ఇన్వాయిస్లో లైక్ ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. ఎలా ఇవ్వాలి? టాలీ ప్రైమ్లో బిఫోర్ 2.1కి టాలీ ప్రైమ్ తర్వాత లేటెస్ట్ వర్షన్కి చాలా కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి లేక కొత్తగా, అవి కూడా ఎలా చేయాలో తెలుసుకున్నాం. మనకి ట్యాక్స్ అనేది కంపెనీ లెవెల్ అయినా ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా ఇవ్వచ్చు, ఐటెం లెవెల్ అయినా ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ మనకి లేటెస్ట్ వర్షన్లో చూపించాడు. ఓకే, మనం అవి కూడా టెక్నిక్స్ ఎలా అనేది తెలుసుకున్నాం. ఓకే, మనకి జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి. పర్చేజ్ చేసినా సేల్ చేసినా మన కంపెనీకి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఆ జిఎస్టీ నెంబర్ ఎక్కడ ఇస్తాం, అసలు జిఎస్టీని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే, ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఏ స్టేట్కి ఏ కోడ్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా తెలుసుకోవాలి. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ కనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ వెళ్ళారు మహానుభావులు? సండే కూడా కాదు. ఇంపార్టెంట్ టాపిక్స్ అయినప్పుడు ఇన్ టైం క్లాస్కి రారు. పీపీటీ కనపడలేదు సార్. వీడియో కనిపించట్లేదా రిమైనింగ్ వాళ్ళకి? కనిపిస్తుంది సార్ నాకు. ఓకే, ఇప్పుడు ఓకే సార్. యా, ఓకేనా? పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా సార్, ఇప్పుడు ఓకే సార్, కనిపిస్తుంది. యా, ముందు ఇంకా ఓపెన్ చేయలేదండి. యా, ఓకే ఓకే. జిఎస్టీ ఓకేనా? కనబడుతుందా జిఎస్టీ? కనిపిస్తుంది సార్. యా, డన్. చూడండి, సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఈ జిఎస్టీ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఇంట్రొడ్యూస్ చేసింది. తర్వాత ఆ కంట్రీని చూసి 160 కంట్రీస్ కూడా జిఎస్టీని మెన్షన్ చేసుకున్నారు. ఈ కాన్సెప్ట్ని 2000లోనే మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకురావాలని అనుకున్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. బట్ 1 జూలై 2017లో ప్రజెంట్ మన పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ జిఎస్టీ తీసుకొచ్చారు, ఏంటి దీనివల్ల ఉపయోగం మనకి అంటే, ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటారో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా అలాంటి వాళ్ళందరూ కూడా దొరికిపోతారు. దీంట్లో మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ అనేది వేటి మీద పడుతుంది సార్ అంటే, మార్కెట్లో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేసినా సేల్ చేసినా వాటి మీద ఇది ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ అనేది ఎవరైతే గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు.
కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 500 ఐటమ్ అయితే 550 కలెక్ట్ చేస్తారు. 50 రూపీస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. దీంట్లో మన టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియా ఈ 3 దేశాల్లోనే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ తీసుకొచ్చారు. డ్యూయల్ అంటే ఏంటి, యూనిఫైడ్ అంటే ఏంటంటే, యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇది యూనిఫైడ్ జిఎస్టీ. డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటి, సో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇది డ్యూయల్ సిస్టమ్ అంటాం. తర్వాత ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజ్యూమ్ ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉండకూడదు. ఇండియా మొత్తం మీద సేమ్ స్లాబ్సే ఉండాలి. ఆ స్లాబ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. మనకి మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ 4% ఉంటారు, రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్జ్యూమర్స్. సో ఎవరు రెగ్యులర్స్ కిందకి వస్తారు, ఎవరు కాంపోజిషన్స్ కిందకి వస్తారు అనేది లాస్ట్ స్లైడ్లో తెలుసుకున్నాం. మనకి జిఎస్టీ తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది సింప్లిఫై అయింది. గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి కంప్లైంట్స్ ఈజీగా ఉంది. ఇది ఎక్కువగా బిజినెస్లో వర్క్ చేసే వాళ్ళు, ట్రేడింగ్ ఎక్కువ, ఇండస్ట్రీస్ ఎక్కువలో జరుగుతుంది. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ముందు వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి మనకి సింపుల్ ట్యాక్సెస్ పెట్టారు. వాటి వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈజీగా గవర్నమెంట్కి వాళ్ళు బిజినెస్ ఎలా జరుగుతుంది, పర్చేజ్ కానీ సేల్ కానీ వాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంది, సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి, ఎస్సిడి ఇవన్నీ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇలా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉన్నింది. వీటన్నిటిని ఏం చేశారు, మిక్స్ చేసి సిజిఎస్టీలో, ఎస్జిఎస్టీలో, ఐజిఎస్టీలో కలిపేశారు. ఇలా ఇన్ని డిపార్ట్మెంట్లు లేకుండా ప్రజెంట్ మన కాంపోనెంట్స్ ఆర్ ట్యాక్సెస్ ఏమున్నాయంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. సార్ ఈ ట్యాక్సెస్ ఎప్పుడు పడతాయి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్. ఎలా అంటే, వైజాగ్లో పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్నూలులో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒంగోలులో పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. చిత్తూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. అనంతపురంలో పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. గుంటూరులో సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మరి ఐజిఎస్టీ ఎప్పుడు ఇస్తారంటే, కర్ణాటక నుంచి పర్చేజ్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తెలంగాణకు సేల్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తమిళనాడుకి సేల్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరొక రాష్ట్రాల నుంచి పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అదే విత్ ఇన్ ద స్టేట్లో అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కాంపోనెంట్స్ లేదా ట్యాక్సెస్ అంటాం. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే మనం ఒకే స్టేట్లో పర్చేజ్ చేసి ఒకే స్టేట్లో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పడుతుంది. అదే ఒకే ఐటమ్ సేల్ చేసిన అంతే సార్. అంతే, ఒకే ఐటమ్ పర్చేజ్ చేసిన, ఒకే ఐటమ్ సేల్ చేసిన రెండు, అంటే ఒక ఐటమ్కే 2 సార్లు ట్యాక్స్ పడుతుంది సార్. అంతే కదా. నువ్వు పర్చేజ్ చేసిన వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, ఇక్కడ నువ్వు సేల్ చేసిన నువ్వు క్లెయిమ్ చేస్తావు. మ్యాచింగ్ అవుతాయి ఇక్కడ పోర్టల్లో. ఓకే, నువ్వు పర్చేజ్ చేసినవి నువ్వు గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయవు. నువ్వు ఎవరికైతే సేల్ చేస్తావో అవి మాత్రమే నువ్వు అప్లోడ్ చేసుకుంటావు. నువ్వు పర్చేజ్ చేసినావు కదా, వానికి అది సేల్ అవుతుంది కదా, ఏంటి వానికి సేల్ అవుతుంది, అది వాడు అక్కడ అప్లోడ్ చేసుకుంటాడు, నువ్వు ఇక్కడ సేల్ అప్లోడ్ చేసుకుంటావు. అట్లా మ్యాచ్ అవుతుంది, B2B, బిజినెస్ టు బిజినెస్. అవును, ఒక్కరే కట్టిన అవసరం లేదు కదా సార్, షేర్ అవుతుంది అది.
అవును, అటుపక్క అతను చేస్తాడు, ఇటుపక్క నువ్వు చేస్తావు, మ్యాచ్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్పుడు ఐటీసీ వస్తుంది. అది. సో తర్వాత చూడండి, సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేశారు. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ హెచ్జిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవి మిక్స్ చేశారు. ఈ విధంగా మనకు ఈ 3 ట్యాక్స్లలో దీన్ని మిక్స్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, ట్యాక్సెస్ ఫర్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్రప్రదేశ్, రెండు ఆంధ్రప్రదేశ్. దీన్ని మనం ఏమంటాం? ఇంట్రా స్టేట్ అంటాం. ఇంట్రా స్టేట్. దీనికి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్. తర్వాత గవర్నమెంట్ 15 డిజిట్స్తో నెంబర్ ఇస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటాం. ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అని చెప్పుకుంటాం. ఓకే, మనం ఇండియా మ్యాప్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి 37 లైక్ 01 నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకు ఇచ్చింది. ముందు మనకు ఏపీ తెలంగాణ కలిసినప్పుడు మన నెంబర్ 27, 28 ఉంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళేసేసారు. 36 అంటే తెలంగాణ అనుకోవాలి, 37 అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి, 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 29 అంటే కర్ణాటక, 33 అంటే తమిళనాడు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్ నెంబర్ ఇచ్చింది. తర్వాత మన పాన్ నెంబర్ రిమైనింగ్ 10 డిజిట్స్. తర్వాత ఎంటిటీ కోడ్, డిఫాల్ట్ జెడ్, ఇవి రెండు సేమ్. లాస్ట్లో నెంబర్ మారుతుంది, చెక్ కోడ్. ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, నెంబర్ అయినా ఉండొచ్చు. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్. మన ఇండియాలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీద ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఒకటంటే ఎలక్ట్రికల్ గూడ్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే, బట్టల్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే. సో తర్వాత ఫెర్టిలైజర్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, బుక్స్కి ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. గవర్నమెంట్ 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్తో సెట్ చేసి పెట్టి ఉంటుంది. అదే హెచ్ఎస్ఎన్ నెంబరే తీసుకోవాల్సి వస్తుంది. అది. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఒక కంపెనీకి రిజిస్ట్రేషన్ కావాల్సిన అడ్రస్, నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మనము ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జిఎస్టీ పోర్టల్లో ఇవన్నీ ఇవ్వాలి. గవర్నమెంట్ కొన్ని స్లాబ్స్ ఇచ్చింది. 0%, 5%, 12, 18, 28. 0% అంటే ఏంటి? మనకి బేసిక్ నెసెసిటీ ఐటమ్స్. 5% ఈ పర్సంటేజ్లే ఇండియా మొత్తం ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా ఇవే పర్సంటేజ్లు ఉండాలి. వేరేటి ఏమీ ఉండకూడదు. ఈ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పర్సంటేజ్లు ఉండకూడదు, వ్యాట్లో లాగా ఉండకూడదు అనే ఉద్దేశంతో జిఎస్టీని తీసుకొచ్చారు పాన్ ఇండియా వైజ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. 0 ఎగ్జాంపుల్ అంటే 0%, 5% కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి, 2, ఓకే. సో తర్వాత రిమైనింగ్ 18 కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి అనేది చూసుకోవాలి. ఓకే. అవి ఒకసారి చూడండి. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28.
నెక్స్ట్ 100% గూడ్స్లో సో 28% కింద ఏమొస్తాయి, 18% కింద ఏమొస్తాయి, 12% కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, ఎగ్జామ్ట్ కింద ఏమొస్తాయి అనేది మీరు చూసుకోవచ్చు. సో రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్ డీలర్స్ అంటే ఎవరు అంటే, రెగ్యులర్ డీలర్స్ అంటే సో వీళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియా, మనకి ఇండియా మ్యాప్లో మిజోరాం, మయన్మార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. 10 lakhs అబోవ్ వాళ్ళ బిజినెస్ జరిగితే వారు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. అంటే వాళ్ళు నెల గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయాలి, సేల్ ఎంత చేశారో. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే 20 lakhs అబోవ్ మన బిజినెస్ జరిగినట్లయితే మనం రెస్ట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తాం. అంటే మనము ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళు పర్ ఇయర్కి అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs అబోవ్ జరిగితే వీరు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. కాంపోజిషన్ స్కీమ్, వీళ్ళు 1.5 crore జరిగినట్లయితే బిజినెస్, వీళ్ళు కాంపోజిషన్ లెవీ, వీళ్ళు రిస్క్ తీసుకోరు, వీళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. ఓకే, సో వీళ్ళు అనమాట వీళ్ళు కాంపోజిషన్ వస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. రెగ్యులర్ డీలర్స్ కస్టమర్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, కాంపోజిషన్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయరు. అది డిఫరెన్స్. ఇంకా అన్రిజిస్టర్డ్స్ అంటే వీళ్ళు 20 lakhs బిలో వీళ్ళ బిజినెస్ ఉన్నట్లయితే వీళ్ళు అన్రిజిస్టర్డ్, చిన్న వ్యాపారస్తులు. కన్జ్యూమర్స్ అంటే మన లాంటి వాళ్ళు, కొన్ని ఉపయోగించుకునే వాళ్ళు. సో వీళ్ళని మనం కన్జ్యూమర్స్ అంటాం. ఓకే, సో ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన డెమో. మనకి టోటల్గా 18 taxes ఉంటాయి. ఆ 18 taxesలో జిఎస్టీ 1 అంటే సేల్స్, జిఎస్టీ 2 అంటే పర్చేస్, జిఎస్టీ 3 అంటే పర్చేస్ అండ్ సేల్స్ ఉంటాయి. మీకు మెటీరియల్ ఆల్రెడీ ఉంటాయి, మెటీరియల్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. డెఫినేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీలర్స్, ఓకే, జిఎస్టీ నెంబర్, హెచ్ఎస్ఆర్ నెంబర్, మ్యాటర్ అంతా ఇచ్చేసి ఉంటాను. సో లెడ్జర్లో ట్యాక్స్ ఆడిటర్లు ఇచ్చుకుంటారు. లెడ్జర్లో ట్యాక్స్ ఎవరు ఇచ్చుకుంటారు? ఆడిటర్లు ఇచ్చుకుంటారు. వీళ్ళు మీ దగ్గర 100 ఇన్వాయిస్లు ఉంటాయి, 100 ఇన్వాయిస్లు వాళ్ళని టైప్ చేయరు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసి సేవ్ చేసేస్తారు. సో మనము ఐటెంలో ట్యాక్స్ ఇవ్వాలి. ఐటెంలో 2.1 మనం ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, ఇంకొకటి బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే వాటికి ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు. ఎగ్జాంపుల్ 0% గూడ్స్ అంటాం వాటిని. ఓకే, సో అదనమాట. ఈ విధంగా మనము చూసుకుంటాం. ఇది మ్యాటర్ మనకి. సో టోటల్గా మనకి 18 taxes ఉంటాయి. 18 taxes. 1 అంటే సేల్స్, 2 అంటే పర్చేస్, 3B అంటే పర్చేస్, సేల్స్ మంత్లీ, జిఎస్టీ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఇవన్నీ సిఏలు, ఆడిటర్లు చేసే పనులు ఇవన్నీ. ఓకే, బట్ మనం రెగ్యులర్గా వర్క్ చేసే ప్లేస్లో పర్చేస్, సేల్స్ తెలుసుకుంటే చాలు. ఓకే, సో అది ఇదే అనమాట. ఓకేనా? సో ఇది మనకి జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. ప్రాబ్లం 1 డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ కనబడుతుంది. క్రియేట్. సో చూడండి, కడప హోమ్ అప్లయన్సెస్, కడప హోమ్ అప్లయన్సెస్. రియల్ టైంలో నీ కంపెనీ అడ్రస్, ఓకే, మీకంటూ ఒక జిఎస్టీ నెంబర్ ఉంటుంది. నీ కంపెనీ అడ్రస్ ఎక్కడ, ఏపీలో ఉందా, తెలంగాణలో ఉందా, దాని అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి రియల్ టైంలో. గుర్తుపెట్టుకోండి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీ పిన్ కోడ్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్, ఎంటర్.
ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా షో చేస్తుంది. రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్. స్టేట్ ఆంధ్రప్రదేశ్, నా కంపెనీ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ. మీకు రెగ్యులరా కాంపోజిషన్ అనేది మీకు తెలుస్తుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్. మీ యొక్క కంపెనీ జిఎస్టీ నెంబర్, ఇక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఉంది, అక్కడ ఇచ్చుకోవాలి సైడ్లో. 37 5S 1234 A1 Z4. మీరు గవర్నమెంట్కి మంత్లీనా క్వార్టర్లీనా అప్రూవ్ చేసేది, అది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది. ఈవే బిల్ అంటే ఏంటంటే ఒక ఇన్వాయిస్ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. రోడ్ల మీద వెహికల్స్ వెళ్ళినప్పుడు ఏంటి ఆ సరుకు, అది నార్మల్ సరుకా లేదంటే ఏదైనా తప్పుడు సరుకా? సో పోలీసులు అప్పుడప్పుడు రోడ్ల మీద ఉండి పట్టుకుంటూ ఉంటారు. సో అదనమాట, అది అనేది ఈవే బిల్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఒకసారి ఎస్కేప్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. మీకు ఒకే కంపెనీ ఒకే జిఎస్టీ నెంబర్ ఉంటుంది, బట్ బ్రాంచెస్ మల్టిపుల్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, తెలంగాణలో కూడా ఒకటి ఉంది అనుకోండి. అప్పుడు క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ, ఈ ఆప్షన్ ఎస్ పెడితే ఇక్కడ ఇంకొకటి క్రియేట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, తెలంగాణది కూడా క్రియేట్ చేయొచ్చు. సేవ్ చేసా. ఇప్పుడు చూడండి, మళ్ళీ తెలంగాణ, అక్కడ జిఎస్టీ నెంబర్ ఒకటే ఉంది మన దాంట్లో, బట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రెగ్యులర్ తెలంగాణది 36తో స్టార్ట్ అవుతుంది, 36తో తెలంగాణది. ఓకే, లేదా అదే మీరు ప్రీవియస్ది ఇచ్చుకున్నారా, ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా తెలంగాణ, కర్ణాటక ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ వచ్చేస్తారు. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. మీకు ఒకే రకమైన ఐటమ్ ఉంటే, మీ కంపెనీలో ఒకే ఐటమ్ పర్చేజ్ చేస్తారు, ఒకే ఐటమ్ సేల్ చేస్తారు అనుకోండి. అలాంటప్పుడు మనం కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. అలా లేదు సార్, నా దగ్గర మల్టిపుల్ ఉన్నాయంటే ఇక్కడ ట్యాక్స్ ఇవ్వకూడదు, మీరు బ్యాక్ వచ్చేయాలి, అవసరం లేదు. నో పెట్టేసేసి సేవ్ చేయండి. కంపెనీ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. చూడండి, ఆప్షన్స్ అన్ని బయటికి తీసుకొచ్చారు. పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ పెట్టాలి, రిమైనింగ్ వాటికి వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ ట్రేడర్స్. సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో అతని మొబైల్ నెంబర్, అతని అడ్రస్, అతని పిన్ కోడ్ అవన్నీ ఇక్కడ రాసుకోవాలి. అతనికి జిఎస్టీ నెంబర్ ఉంది, అవి కూడా రాసుకోవాలి. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అడుగుతుంది అతని కాంపోజిషనా, రెగ్యులరా, అన్రిజిస్టర్డా. రెగ్యులర్ అయితే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. సప్లయర్స్కి బయర్స్కి ఉండేది. అక్కడ 37 అంటే కస్టమర్కైనా లైక్ కళ్యాణ్ ట్రేడర్స్కైనా గణేష్కైనా వాళ్ళ జిఎస్టీ నెంబర్ 37 వచ్చిందంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని అనుకోవాలి. 37 కాకుండా వేరే నెంబర్ వచ్చిందంటే సో వారు అదర్ స్టేట్ వాళ్ళు అనుకోవాలి.
taxes, CGST, duties and taxes, GST, CGST, GST. ఈ విధంగా లెడ్జెస్ అన్నీ చేసుకుందాం. ఎస్కేప్. యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి? అన్ని నెంబర్సే. ఎన్ఓఎస్. ఇక్కడ ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత. యూనిట్ క్వాంటిటీ కోడ్ ప్రీ డిఫైన్డ్గా జిఎస్టీలోకి వచ్చిన తర్వాత కంపెనీనే ఇచ్చేసి ఉంటుంది. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, జస్ట్ టైప్ చేయి. ఇంకా నీకు రియల్ టైంలో ఏమి ఉంటాయి అవి. పీకే అంటే ప్యాక్స్, పీసీ అంటే పీసెస్, కేజీ అంటే కిలోగ్రామ్స్, పీజీ అంటే బ్యాగ్స్. ఇట్లా మీకు రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్నీ చేసుకోవచ్చు. ఎస్కేప్. స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ చూడండి, సోనీ నెంబర్స్ యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. నువ్వు ఒకవేళ F11లో ట్యాక్స్ ఇచ్చింటే అదే యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ తీసుకునేది. అలా కాదు సార్, ఏ ఐటెంకి హెచ్ఎస్ఆర్ నెంబర్ సపరేటు, దేనికి అది సపరేట్గా ఇచ్చుకోవాలంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకోవాలి. అక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంది 1 2 3 4. డిస్క్రిప్షన్ కూడా ఐటెం పేరే. సో ఇక్కడ కూడా స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టీనా, నిల్ రేటా, ఎగ్జామ్టా. వీటికి సోనీ ఫస్ట్ ఐటమ్ ట్యాక్స్ ఎంత ఉంది? 18 ఉంది. ఇది ట్యాక్సబుల్ 18 అని ఇవ్వాలి. గూడ్స్. నెక్స్ట్ ఎల్జీ వాటర్. పర్సెంటేజ్ ఎంత ఉంది? 5. అంటే 18 ఇచ్చామంటే దాంట్లో 9 తీసుకుంటుంది. 5 ఇస్తే 2.5 2.5 తీసుకుంటుంది. 12 ఇస్తే 6 6, 28 ఇస్తే 14. సార్ ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ అని వచ్చింది కదా సార్, అది మనకి మామూలుగా మీరు యూట్యూబ్లో వీడియో పెట్టారు కదా సార్, 7 hours 30 minutes ఎంతో. కాదు, అది 2.1 లేటెస్ట్ వర్షన్ కాదు. అదే సార్, నేను ఈ ఆప్షన్ గురించి చాలా సార్లు ఎతికాను సార్, నాకు తెలియక ఇంకా అరగ తెలియదు సార్. అది 2.1, ఇది 3.0. డైరెక్ట్ ఎక్కడ ఇచ్చేస్తుంది. దాంట్లో ఏంటంటే లోపల ఇచ్చాడు, దీంట్లో బయటికి ఇచ్చేసాడు. బయటికి ఇచ్చేసాడు. అదైతే వేరియేషన్, దాని అంతట్లో అదే ట్యాక్స్ డివైడ్ చేస్తుంది అది. సో ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా తీసేసుకుంటుంది. అదే సార్ చూస్తాను. 100 ఐటమ్స్ ఉన్నా కూడా ఇలాగే తీసుకోవాలి. అవునా సార్? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కంపెనీ ఆర్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. చూడండి, మీరు F11లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని 2 తీసుకున్నారు. అవి 2 ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ కంపెనీ ఆర్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కంపెనీ కింద ఎంటర్ చేస్తున్నారా లేదంటే తెలంగాణ కంపెనీ కింద ఎంటర్ చేసుకుంటారా అనేది ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, చూడండి, ప్రతి కంపెనీలో ప్రతి ఓచర్లో ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ షో చేస్తుంది. కానీ 2.1లో అట్లా షో చేయదు. పేమెంట్లో చేస్తుంది, కంట్రోల్లో చేస్తుంది, జర్నల్లో చేస్తుంది, అన్నిట్లో చేస్తుంది. ఇదే లేటెస్ట్ వర్షన్లో ఉన్న కిక్. క్వాంటిటీ 20, రేట్ వచ్చేసి 10,000. నెక్స్ట్ ఎల్జీ వాటర్ 1,000. ఎల్ఈడి 20.
25, 15. 20, 300. టోటల్గా చూడండి 2,58,500కి పర్చేజ్ చేసినాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఈ ప్లేస్ పైన అమౌంట్ పైన ఐటమ్ స్పేస్, అమౌంట్ కింద లెడ్జర్ స్పేస్. $50,000 దాటిందంటే ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది. ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఇది ఎస్ ఉంటే ఇక్కడ కొన్ని ఫీచర్స్ చూపిస్తాయి, కానీ ఎవరు ఇక్కడ బిల్ ఈవే బిల్ తీరు, ఈవే బిల్ పోర్టల్లోనే తీస్తారు. కాబట్టి బ్యాక్ వచ్చేసి నో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పర్సంటేజ్ ఉంది సార్. ఇక్కడ 2 lakhsకి 18% ట్యాక్స్ ఎంత పడింది? 15,000కి 5% ఎంత పడింది? 37,500కి 12% ఎంత పడింది? 6,000కి 28% ఎంత పడింది? ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటుంది. జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, Alt+A ఎంటర్, Alt F1 ఇస్తే సో చేస్తుంది. 2 లక్షల ట్యాక్స్ వాల్యూకి 36,000 ట్యాక్స్ పడుతుంది. దాన్ని బై 2 చేస్తే 9%, 18,000. ఎల్జీకి 15,000 ట్యాక్సిబుల్ అమౌంట్ అయితే $750 ట్యాక్స్ పడింది. ఎంత పర్సెంటేజ్ జిఎస్టీ? 5%. 2.5 అంటే 375. తర్వాత 37,500 12% అంటే 66, 4,500 బై 2 చేస్తే 2250. టోటల్ అమౌంట్ 42,930 రూపీస్ పడింది. దాన్ని బై 2 చేస్తే 21 మనకు బయటికి సో చేస్తుంది. 21 సేవ్. ఐటమ్స్ పర్చేజ్ చేసినాం. ఇప్పుడు మార్కెట్లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. గణేష్ మర్చెంట్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను. టెక్నికల్ పాయింట్స్ మళ్ళీ చెప్తాను. సోనీ 10, రేటు 15,000. ఎల్జీ వాటర్ 8, ఎల్ఈడి బల్బు 6. టోటల్గా 1,88,000కి మనం సేల్స్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. జిఎస్టీ, హెచ్జిఎస్టీ టోటల్గా 2,19,680 రూపాయలు వచ్చింది. సార్ ఇక్కడ 1,50,000కి ట్యాక్స్ ఎంత పడింది? 12,000కి ట్యాక్స్ ఎంత పడింది? 20,000కి ట్యాక్స్ ఎంత పడింది కనుక్కోవాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ Alt+A, Alt F1 ఇస్తే తెలిసిపోతుంది. 1,50,000కి 27,000 ట్యాక్స్ పడింది. దాన్ని బయట చేస్తే 13,500, 18,500 9%. 12,000కి 600 పడింది. బై 2 చేస్తే 2.5 300. టోటల్గా 31,680. దాన్ని బై 2 చేస్తే 15 ఇక్కడ సో చేస్తుంది. అప్పుగా పర్చేజ్ చేసినాం, అప్పుగా సేల్ చేసినాం. ఎస్కేప్. నెక్స్ట్ పేమెంట్. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా. కళ్యాణ్కి డబ్బులు ఇస్తున్నాం. 3 లక్షలు మనం ఇవ్వాలి, కానీ ఇక్కడ ₹1,00,000 ఇస్తున్నాం. నెక్స్ట్ రిసిప్ట్. సేల్ చేసినాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. $1,10,000 పేమెంట్. మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఇన్సెంటివ్స్ 9,400. నెక్స్ట్ రిసిప్ట్, కమిషన్ రిసీవ్డ్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్లో ఉంటాయి. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 3,000 వచ్చింది. స్టాక్ సమ్మరీ చూడాలంటే స్టాక్ సమ్మరీ, రైట్ సెల్ F12, సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ అవి రెండు వేసేసి చూస్తే
ఇన్వర్స్ అంటే పర్చేస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టర్ 1. ఇవి అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాడు. ఎందుకని? ఇవి ఒరిజినల్స్ కాదు. ఈ ఇన్వాయిస్ అనేది డూప్లికేట్ ఇన్వాయిస్లో కాబట్టి అన్సర్టెన్ అంటే ఇక్కడ మనము డూప్లికేట్ జిఎస్టీ నెంబర్స్ ఇచ్చాము కాబట్టి యాక్సెప్ట్ చేయదు. జిఎస్టీ 3B అంటే పర్చేస్ సేల్స్ రెండు ఉంటాయి. ఈ ఒరిజినల్ కాదు కాబట్టి డూప్లికేట్ కాబట్టి ఇక్కడ షో చేయట్లేదు. మీరు ఇక్కడికి వచ్చి రిపోర్ట్లు చూసుకోవాలి. ఇప్పుడు నా పాత కంపెనీది నేను చూపిస్తాను జస్ట్ అవేర్నెస్ కోసం. అవన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఎలా చూపిస్తాయో చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టర్ 1 ఇలా వస్తుంది. ఇది ఆగస్ట్ మంత్ కదా, ఇక్కడ డేట్ కూడా నాకు సెప్టెంబర్ మంత్ది కావాలి. నేను ఎంత సేల్ చేశానో షో చేయాలి. 1/9/39. నాకు ఈ మంత్ నేను ఎంత వాల్యూ టోటల్ 17 ఓచర్స్, ట్యాక్సబుల్ అమౌంట్ 15,341 రూపాయలు నేను సేల్ చేశాను. దానికి ట్యాక్స్ 1841 రూపాయలు పడింది. ఈ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ రెండు కలిపితే 17,183 రూపాయలు. నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సింది 1841 రూపాయలు పే చేయాలి. ఇలా నీకు ట్యాక్స్ షో చేస్తుంది. ఓకే, ఇది జిఎస్టర్ 1 అంటే సేల్స్, జిఎస్టర్ 2 అంటే పర్చేజెస్. సో ఇక్కడ పర్చేజెస్ కొన్ని వస్తువులు ఏమైనా పర్చేజ్ చేసి ఉంటాను 27,360 రూపాయలు, దానికి ట్యాక్స్ 4,924 రూపాయలు ట్యాక్స్ పడింది. ఇది మళ్ళీ ఐటీసీ రూపంలో మనకు వస్తుంది. సో మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసి ఉంటామో అతను కూడా గవర్నమెంట్లో రిటర్న్స్ అప్లోడ్ చేస్తాడు. ఇక్కడ మనం చేస్తాం, మన పర్చేజ్ మనం చేయం, అక్కడ అతను చేస్తాడు, అది అతనికి సేల్ అవుతుంది. ఓకే, జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్. పీరియడ్ ఇచ్చుకోవాలి కరెక్ట్గా, నీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ ఇచ్చుకోవాలి డేట్. ఆల్ట్ F1. సో విత్ ఇన్ ద స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత, నీట్గా సో చేస్తుంది. పర్చేస్ సేల్స్, అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. అవుట్వర్డ్ సేల్స్ నుంచి ఇన్వర్డ్ సేల్స్ తీసేయాలి. ఇది రియల్ టైమ్ అకౌంట్స్ ఇలా ఉంటాయి. ఇది 2.1 వర్షన్, లేటెస్ట్ వర్షన్ కాదు, 2.1 ఇలా షో చేస్తుంది. ఓకే, రిపోర్ట్స్ ఏమైనా చూడాలంటే మీరు అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి పర్చేస్ కావాలంటే పర్చేస్, సేల్స్ కావాలంటే సేల్స్ చూడవచ్చు. పర్చేస్ రిజిస్టర్ అంటే ఏప్రిల్ మంత్లో ఏం చేసావు, మే, జూన్ డేట్లు మార్చుకుంటే ఏ మంత్ డేటా కావాలంటే ఆ మంత్ డేటా షో చేస్తుంది. దీని యొక్క మ్యాప్ కూడా షో చేస్తుంది చూడండి కింద రెడ్ కలర్లో. ఎన్ని సేల్స్ చేసి ఉంటావో ఏ మంత్లో ఆ సేల్స్ బిల్స్ ఇక్కడ షో చేస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్లో ఎన్ని ఉన్నాయి, 3 ఓచర్స్ ఉన్నాయి, 3 షో చేస్తుంది. పేమెంట్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 షో చేస్తుంది. కాంట్రా ఉంటే కాంట్రా ఏం లేదు. ఇక్కడ ఎన్ని జనరల్ రిజిస్టర్, డెబిట్ నోట్ రిజిస్టర్, క్రెడిట్ నోట్ రిజిస్టర్ ఇవన్నీ కూడా షో చేస్తుంది. ఈ విధంగా జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసినప్పుడు, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసినప్పుడు ఇలా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. SM సొల్యూషన్స్ కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తారు. ఇక్కడ MVR సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్, వింగ్స్, ఫోకస్ అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా 18%. 4 ఐటమ్స్ 18% క్రియేట్ చేయాలి. ఆ పర్చేజ్లో డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. డిస్కౌంట్ రిసీవ్డ్ -10,000 ఇచ్చాడు. తర్వాత IGST ట్యాక్స్ ఇచ్చాడు. సో ఇది ఎలా చేస్తారో చూడండి. జస్ట్ ఇక్కడ క్రియేట్లోకి వెళ్తున్నా, లెడ్జర్ పర్చేజ్ వేరు, పర్చేజ్ IGST వేరు. ఇప్పుడు ఇంకొక GST ఇంకొక ఐడి క్రియేట్ చేస్తున్నా, పర్చేజ్ IGST అని. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి మీరు చూసినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అనేది సపరేట్గా కనిపించాలి. అందుకోసం ఇలా చేసుకోవాలి. పర్సన్ ఎవరు, MVR సాఫ్ట్వేర్. ఇదే కంపెనీలో నేను చూపిస్తున్నాను, మీరు సపరేట్ కంపెనీ క్రియేట్ చేసి చేయండి. దాంట్లో
ఏం తీసుకోవాలి? ఈడ స్టేట్లు కరెక్ట్గా తీసుకోవాలి. స్టేట్లు కరెక్ట్గా తీసుకోకపోతే ట్యాక్స్ పడదు. హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలి. వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోవాలి. అక్కడ 30 సెక్షన్స్ మీరంతా ఇచ్చుకోవాలి. జస్ట్ 36 ఇచ్చా. ట్యాక్స్ ఏముంది? ఐజిఎస్టీ ట్యాక్స్ ఉంది. జిఎస్టీ తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ డిస్కౌంట్ రిసీవ్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ అనేది పర్చేజ్లో వచ్చిందంటే మనకి ఇన్కమ్, అదే సేల్స్లో వచ్చిందంటే మనకి ఎక్స్పెన్స్. గుర్తుపెట్టుకోవాలి. మైనస్ మ్యాండేటరీ, పర్సంటేజ్ అయినా అమౌంట్ అయినా. స్టాక్ ఐటమ్, సింగిల్ యూజర్. అక్కడ ఉండేటి మీరు టైప్ చేసుకోండి. నేను జస్ట్ ఎస్ఎస్ఐ నెంబర్ ఏదో ఒకటి ఇస్తున్నా. అన్నీ 18%. మల్టీ యూజర్, అట్లా 4 ఐటమ్స్ ఇచ్చుకోండి. నేను 2 ఇచ్చాను, మీరు 4 ఇచ్చుకోండి. ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలన్నా పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలన్నా? ఇక్కడ చెప్పండి. ఐజిఎస్టీ తీసుకోవాలి సార్. పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. డిఫరెన్స్ కోసం పర్చేజ్ అంటే లోకల్ వస్తుంది అంతే. మీరు 4 ఐటెంలు ఇచ్చుకోండి. నేను జస్ట్ 2 ఇచ్చాను. ఇక్కడ టోటల్గా 9 లక్షలకి పర్చేజ్ చేశాను. ఆ 9 లక్షల మీద డిస్కౌంట్ కింద పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి, దాని వాల్యూ అక్కడ షో చేస్తుంది. అదే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, లాస్ట్లో ఇవ్వాలి -10,000. దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఏం అన్నాడు కింద? నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ, అది విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే. అప్పుడు ట్యాక్స్ ఏమి ఇవ్వాలి? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇవ్వాలి. సెకండ్ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ సేల్స్ టు క్యాష్ అన్నాడు. డైరెక్ట్గా క్యాష్ తీసుకోవాలి. పార్టీ నేమ్ లేదు, డైరెక్ట్గా క్యాష్ తీసుకోండి. క్యాష్ తీసుకొని ఎంట్రీ పాస్ చేయాలి. 6th one. ఓకే, క్లియర్? సెకండ్ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉందా? అటు చూడండి. జస్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్ ఉందేమో చూడండి. తర్వాత థర్డ్ ప్రాబ్లం టుమారో చెప్తాను. 4th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం కూడా ఫస్ట్ ప్రాబ్లం లాగానే సేమ్. ఫస్ట్ ప్రాబ్లం ఎలాగో 4th ప్రాబ్లం కూడా సేమ్ అలాగే. ఆ 3 ప్రాబ్లం చేయండి రేపటి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో మన మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోమని చెప్పండి. కావాలనుకుంటే, టాలీ నేర్చుకోవాలనుకుంటే టాలీలోకి మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఎస్ఏపి కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ప్రజెంట్ ఎవరైనా కానీ పర్చేజ్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. లేదు సార్, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మళ్ళీ చూడాలి ఒకసారి. వీడియోని 1-2 సార్లు చూడండి నెమ్మదిగా. ఓకేనా? మీరు డీటెయిల్స్ పంపించమన్నాను, పంపించలేదు కొందరు. సార్ మనకి ఆ లింక్